కొంతమంది మీకెంతమంది పిల్లలంటే, మాకు ముగ్గురు ఆడపిల్లలు. మాకు నలుగురు ఆడపిల్లలంటే, అయ్యో! ఒక్క కొడుకు గూడా లేడానమ్మా? ఒక కొడుకు ఉండాలమ్మా. రేపు మంచవు, చెడవు. ఎంతైనా కొడుకుంటే అది వేరే ఉంటది అంటారు. అసొంటోళ్ళందరికీ ఖచ్చితంగా ఈ రీల్ పంపియండ్రి. ఇంతకు ముచ్చటేందంటే, ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నరసాపురంల బిజినెస్ మ్యాన్ ఒకతను కాలం చేసిండు. ఆయనకు కొడుకులు లేరు. నలుగురు కూతుళ్ళే. ఆ నలుగురు కూతుళ్ళు కొడుకులు లెక్క మారి తండ్రి పాడెను భుజాల మీద మోసుకుంటా ఇంటి దగ్గర నుంచి ఊరవతలున్న శ్మశాన వాటిక వరకు అట్లనే మోసుకుంటా పోయారట. ఊరంతా ఇది చూసి కన్నీటి పర్యంతమైండ్రు. అన్నిటికీ కొడుకులు కావాలనే వాళ్ళకు ఇదొక సమాధానంగా చెప్పిండ్రు నలుగురు కూతుళ్ళు. తండ్రి పాడెను మోసుకుంటా వాళ్ళు రోదిస్తున్న తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా కంట తడి పెట్టిండ్రు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, కంటే కూతుర్నే గనాలని. ఆ డైలాగ్ను కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు. నలుగురు అల్లుళ్ళు మామకు అగ్గి పెట్టిండ్రు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆ కూతుళ్ళని అల్లుళ్ళని చాలా మంది కూడా శభాష్ అంటున్నారు. ఎవరికైతే అమ్మాయిలే ఉన్నారో అబ్బాయిలు లేరో, మీ ఇంట్లో అబ్బాయిలు లేరా అని మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రీల్ని షేర్ చేయండి.